తిరుమల పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ముంతాజ్ హోటల్, దేవలోక స్థల కేటాయింపు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కానివ్వమని తేల్చి చెప్పారు. టీటీడీ ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు బాబు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామన్నారు. తిరుమలలో హిందువులే పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు చంద్రబాబు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మంటపంలో పండితులు వేద ఆశీర్వచనాలిచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటోను అందజేశారు. ఆ తర్వాత వెంకమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు, దేవాంశ్, లోకేష్, బ్రాహ్మిణి, భువనేశ్వరి భక్తులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా ఇంకొక పక్క దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకోనున్నాం. కోర్టులో ఉన్నా ఎక్కడున్నా. అదే మరి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.